అయిపోయింది చదివాము. అతడు ఇలాగూ ప్రార్థన చేయగా యెహోవాగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అందరు జనులందరూ వారిని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ప్రార్థనలో ఉన్న శక్తి. ఆయన ప్రార్థన చేయగా ఆయన ఆ యొక్క యెజబేలు ప్రవక్తలతో 450 మందితో పందెం వేసి ఎవరమైన నిజమైన దేవుడో తెలుసుకుందామని పందెములో గెలిచినటువంటి విశ్వాస వీరుడు ఏలియా ప్రవక్తనే మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ప్రార్థనా శక్తి కావాలి. మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఏమి సంభవించునో మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. పరమదేవుడే నా పక్షమే ఉండగా నరుడేమి చేయగలడు, పరుడేమి చేయగలడు అని మన తండ్రి గారు ఆ యొక్క పాట రాశారు. మనము పరమదేవుని యందు విశ్వాసం గలవారై నా పక్షంగా నా దేవుడు తప్పకుండా అన్ని కార్యములు చేస్తాడని విశ్వాస ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు. ఇప్పుడు దేవుని పక్షంగా ఉన్న ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి దేవుని సింహాసనం నుండి అగ్నికి వచ్చి ఆ యొక్క బలి పశువును కట్టెలను మాంసమును బుగ్గిని ఆరిపోయేసి అద్భుతకరంగా దేవుడు చేశాడు. ఏలియా దేవుడే గొప్ప దేవుడు. కేకలు వేసి జనులందరూ దేవుని యొక్క పక్షముగా వచ్చారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అలాగే విశ్వాసమందు పౌరుషం గలవారమై ఉండాలి. దేవుని పక్షంగా ఉన్న మనము సాతానుపై గెలుపు కావాలంటే మోకాళ్ళ ప్రార్థన కావాలి. నీ మోకాళ్ళ మీద ఉంటే నీ మోము తెలిపెక్కుద్ది, నీకు దేవుని పిలుపు వస్తుంది, సాతానుపై గెలుపు వస్తుంది. కనుక మోకాళ్ళు నలిపెక్కాలి, మోము తెలిపెక్కాలి, సాతానుపై గెలుపు రావాలి. నీకు పిలుపు వచ్చి సాతానుపై గెలుపు రావాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుడు అలాగే నా ప్రార్థన మెరుగువరిగిన ప్రార్థనతో మనం ముందుకు సాగవలసిన వారమైన, అంతేకాకుండా దైవ బలము గల వారమై ఉండాలంట. దైవ బలము గల వారమై ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునుడి. అక్కడ మనకి అంతా తెలుసు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఇచ్చేట సర్వాంగ కవచం అంతా మనకు తెలుసును. చదువు. మనము పోరాడని శరీరులతో కాదు గాని ప్రధానులతో అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధంగా లోకనాథులతో ఆకాశ మండలమందు దురాత్మ సమూహముతో పోరాడుచున్నాము. మనకి అనేక రకాల శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులపై సాతాను తమ దురాత్మలు, దుష్టశక్తులు, అంధకార శక్తులు, వ్యాధులు, బాధలు ఇవన్నీ కూడా సాతానులో వచ్చినటువంటి కనుక వాటి అన్నింటినీ జయించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించవలసిన వారమై ఉన్నాం. ఆ యొక్క ఆయుధాలు ఏంటో మనం ఇప్పుడు చదువుకుందాం. సత్యం అనే తట్టి మీరు సమస్త నెరవేర్చిన వారే శక్తి దేవుడి అని వాటికి వెళ్ళాము. అదే ప్రశ్న. ధరించుకోండి. సత్యం అనే దట్టి కట్టుకునండి. నీతేనే మైమరువును తొడుక్కునండి. ఆదములకు సిద్ధ మనసును జోడు తొడుక్కోండి. ఇవన్నీ విశ్వాసము డాలు పట్టుకొని దానితో
మేము దుష్టుని ఆ, అగ్నిబాణముల దుష్టుని నుంచి అగ్నిబాణములు ఆర్పుటకు శక్తివంతులు మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మను ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయించు మెలకువగా ఉండండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అంచేత ఇవన్నీ సత్యం అనేది సత్యం ఉండాలండి. సత్యం లేకుండా అబద్ధికులుగా ఉండకూడదు. మనము దేవుని మీద విశ్వాసం ఉంటే సత్యాన్ని నడికట్టుగా ధరించుకోవాలి, నడుమునకు గట్టిగా కట్టుకోవాలి. నీతి కావాలండి. నీతి జీవితమే, నీతి అనే మహిమలు నీ యొక్క అంతరంగానికి దెబ్బ తగలకుండా నీతిని కాపాడుతుంది. నీ అంతరంగంలో దుష్టుడేసిన అగ్నిబాణాలు వెళ్లకుండా నీతి అనేది అది కవచం అన్నమాట. అది అంతరంగంలో గుండెలోని చచ్చిపోకుండా కాచేది ఆ యొక్క నీతి అనే మహిమలను తొడుక్కోవాలి. అలాగే సిద్ధ మనసు అనే జోడు అంటే సమాధానము కావాలి. సమాధాన సువార్త మనము చెప్పినప్పుడు సమాధానంతో ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు సమాధానం ఉంటే పరిశుద్ధాత్మ అద్భుత కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అలాగే ప్రతి కుటుంబంలో సమాధానం ఉండాలి, ప్రతి ఒక్క సంఘంలో సమాధానం ఉండాలి, ప్రతి గృహంలో సమాధానం ఉండాలి. ప్రభునందు ఇరుగు పొరుగు వారితో సమస్త మనుషులతో సమాధానం గల వారమే ఉండేటటువంటి సిద్ధ జోడు మనం తొడుక్కోవాలనేది ప్రభు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా విశ్వాసమైన డాలు పట్టుకోవాలి. అన్నిటికంటే గొప్పదేనండి, దుష్టుడేసిన అగ్ని బాణాలు విరిచి పారబడిగా విశ్వాస బలమును మనము కలిగిన వారమై ఉండవాలని. అంచేత ఇవన్నీ కూడా మనకి తెలిసినవే. ఈ ఆయుధాలన్నీ మనము ధరించుకునవలసిన వారమైన. అందుకే పౌలు అంటాడు నీతి ఆయుధం అంటాడు. రెండో కొన్ని 10వ అధ్యాయంలో మనం ధరించి మనకి ఆయుధాలు యుద్ధాయుధాలు ఈ లోక సంబంధించి కాదు, కానీ మనకి దేవుడిచ్చేటటువంటి ఏంటంట దుర్గమన పడదోయు పవిత్ర ఆయుధాలు అన్నమాట, పరిశుద్ధమైన ఆయుధాలు. కానీ అదే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల ఒకప్పుడు మరి సౌలు రాజు కాలంలో భయంకరమైన శ్రమ వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరంటే ఫిలిష్తీయులు ఆ యొక్క ఇశ్రాయేలు సైన్యం మీదకి వారు యుద్ధానికి వచ్చారు. గొల్యాతు అనే వ్యక్తి 6 జనుల మనిషి కనుక ఆ యొక్క వ్యక్తిని చూసి తన ఆయుధాలను చూసి సౌలు మరి రాజుగా ఉన్నప్పుడు సైన్యం అంతా వెళ్ళారు, కానీ వారు ఒక నిబంధన పెట్టుకున్నారు. 40 దినాల్లోగా మీలో ఒకడు నన్ను గెలిచిన వాడు ఉంటే మేము మీకు దాసులం అయిపోతాము. ఒకవేళ నేను గెలిచినట్లయితే మీరు నాకు దాసులు అయిపోవాలని వారు నిబంధన చేసుకున్నాను. ఆ యొక్క 40 దినాలు మరి చూస్తూ ఉంటే ప్రతిరోజు సౌలు రాజు దగ్గరికి వచ్చి తనని కనిపించుకుంటూ బెదిరిస్తున్నాడు, భయపెడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, 17వ అధ్యాయము 1వ సమూయేలు 16వ వచనం చదువుకుందాం. 40 దినాలు ఆయుధం పెట్టాడంట. ఆ యొక్క చదవండి త్వరగా 16 తన కర్ర చేత పట్టుకొని 16 అమ్మా 17 16 మనకి అనేపడదు. నీకు అర్థమప్పుడు ఏం చెప్పాను నేను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునకు సాయంత్రమునకు బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగ్గుపరుచుకొనుచు వచ్చెను. ఉన్నాడు. తన ఎత్తును, తన లావును, తనకున్న బలాన్ని, తనకున్నటువంటి ఆయుధాలన్నింటినీ చూపిస్తూ ఆ యొక్క ఫిలిష్తీయుడు దేవుని యొక్క ప్రజలను భయపెడతా ఉన్నాడు. అలాగే సౌలు రాజు గారు భయపడిపోయారు, సైన్యం అంతా భయపడిపోయారు. ఎవరు ముందుకు రావడం లేదు. దినదినము వచ్చి ఇలాగన మరి బెదిరిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అందుచేత గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును రేపాడు దేవుడు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలన్నీ ఇశ్రాయేలు జనాంగం మర్చిపోయారండి. దేవుడు చేసే యుద్ధాలన్నీ కూడా మర్చిపోయారు. మెలకువగా లేదన్నమాట. వారు ఎప్పుడు కూడా దేవుని ఆ యొక్క కార్యాలన్నీ కూడా మన ద్వితీయోపదేశకాండంలో మీరు మీ పిల్లల తరాలు చెప్పమంటే వారు చెప్పి మరిచిపోయారు. ఇప్పుడు గొల్యాతును చూసి వారు భయపడిపోతున్నారు. దేవుని శక్తిని వారు
ఎక్కువగా నమ్మడం లేకపోతుంది ప్రభునందు. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ సన్నిధి చేసినటువంటి దావీదు, దేవుణ్ణి స్తుతించేటటువంటి దావీదు, బోలుడైన దావీదు ఇప్పుడు యుద్ధ భూమిలోనికి వచ్చాడు ప్రభునందు. ప్రియమైన దేవుని పిల్లలారా, 27 వచ్చిన అందులోనే 17, 27. 27, 37 ఉంది. 27 జనులు వాడిని చంపిన 40 వచ్చిన చేతకాల పట్టుకొని అదే అంతకు ముందు 37 ఏమనుంటుంది సౌలు రాజు దానిగా ఈ పరిస్థితి మనసును భంగం చేసిన నాకు ఇచ్చి నేను చదువుకుంటా. దావీదనే భక్తుడు సౌలు రాజులకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. నేను యుద్ధం చేయడానికి నేను ఫిలిష్తీయుల మీదకి వెళ్తాను, నేను చేయిస్తానని ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను యెహోవా రక్షించునని విడిపించనని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండుగాక అని దావీదును ఆ యుద్ధాన్ని పంపించినట్టుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, 37వ వచనంలో ఈ మాట మనము చూస్తున్నాం. అందుకే ఇప్పుడు సౌలు కవచాలు ధరించమంటే దావీదుకు యుద్ధ కవచాలు, ఈ లోక సంబంధమైన యుద్ధ కవచాలు ఆయన ధరించుకోలేదు. కానీ ఆయన ధరించుకున్న యుద్ధ కవచం ఏంటి? ఇందాక ముందు మనం 6:10 చదువుకున్నాం కదా, దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకున్నటువంటి వాడు ఆ యొక్క దావీదుని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన యుద్ధానికి వెళ్తూ 40వ వచనం చదువుకుందాం. 40వ వచనం, తన కర్ర చేత పట్టుకొని ఏలోని ఉండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చెక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయులకు చెరువునకు పోయాను. ఎక్కడ పోయాడండి? ఇప్పుడు ఏం తీసుకున్నాడంట దావీదు యుద్ధం చేయడానికి? ఏం చేస్తాడంట? దేవాది దేవుని యొక్క శక్తిని, బాలుడైన దావీదులో దేవాది దేవుని అంది విశ్వాసం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అంచేత ఆయన లోయలోని వెళ్ళాడంట. నొమ్మనైన 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఆ యొక్క రాళ్ళు ఏరుకొని ఆయన యొక్క సంచిలో వేసుకున్నాడంట. ఆయన పట్టుకుందేంటి? వడిసెలడు పట్టుకున్నాడంట. ఆయన చేతి కర్రనాడు పట్టుకున్నాడంట. ఆయన గబగబా పరిగెత్తుతూ ఎవరి మీదకి వెళ్తున్నాడంట? దావీదు మీదకి వెళ్తున్నాడు. 41-42 చూడండి. అక్కడ గొల్యాతు మీదకి వెళ్తున్నాడు. డాలు మోయవాడు తనకు ముందుగా నడుచుండగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై రూపవశుడై ఉన్నట్టు చూచి అతనిని తృణీకరించెను. తీసుకొని నీవు నా మీదకి వచ్చున్నావే, కర్ర తీసుకుని నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా చెప్పి చాలండి. అక్కడ ఏం తీసుకున్నాడంట? వయసునకు చిన్నవాడు, ఎర్రనివాడు, అందమైన వాడు, సుందరమైన వాడు. ఆయన ఏం తీసుకుపోతున్నాడంటే చేతి కర్ర తీసుకొని దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళితే ఆయన తిరస్కరిస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. నీవేమాత్రం, నీ వయసు ఎంత, నీ స్థితి ఎంత, నీ బలం ఎంత, నా మీద ఈయన కర్ర పట్టుకుని వస్తున్నావి, నేను కుక్క అనుకున్నావా? ప్రభునందు ప్రియులారా, దావీదు అంటున్నాడు, అసలు ఫిలిష్తీయుడు అంటాడు, నేను కుక్కను అనుకున్నావా అంటున్నాడు అనమాట. అందుకే ధైర్యం అనమాట. దేవుని సన్నిధిలో చచ్చిన కుక్క దావీదు, బతికిన కుక్క గొల్యాతును సంహరించినట్టుగా చూస్తున్నాం. దేవుని సన్నిధిలో చచ్చిపోయిన కుక్క, దేవుని జీవమైనటువంటి దేవాది దేవుని యొక్క కుమారుడు దావీదు భక్తుడు ఏమి గొల్యాతును
గొలియాతు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? సాతానుకు సాదృశ్యమైనాడు. మనం భయపడితేట ఆడు ఇంకా ఆకాశానికి అంతగా ఎక్కుది ఎగుతాడట, బెదిరిస్తాడట, భయపెడతాడట. ప్రతి విషయంలో కూడా అలాగే ఇశ్రాయేలు ప్రజలను భయపెట్టాడు. కానీ ఇప్పుడు చిన్నవాడి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం కానీ విడిచిపెడితే దేవుడు ఇంకొకరిని లేపుతాడు. ప్రజలను ఇప్పుడు ఆయన నిడిపించిన రెడీగా ఉన్నాడు. బలము తెచ్చుకుని ఎవరైతే ఉంటారో, దేవుడి సన్నిధిలో ఎవరైతే ఉంటారో, ప్రార్థన చేసేవారు ఎవరైతే ఉంటారో, దైవ బలము కలిగి ఎవరు ఉంటారో దేవుడు వారిని లేపి అని తీసుకుని వెళ్తానని మనకి తెలుస్తూ ఉంది. ప్రభు నందు ప్రియమైన తర్వాత చదువు. నా దగ్గరకు రమ్ము, నా దగ్గర రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకును మృగములకును ఆ ఫిలిష్తీయుడు దావీదు నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావే. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యము అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరికీ ఈ దినము తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. మా దేవుని శక్తి ఏంటి? ఈ దినము లోక నివాసులందరికీ తెలియజేయడానికి ఇదిగో నేను జీవముల దేవుని పేరు నీ మీదకి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మాతో ఉన్నాడని నీవు తెలుసుకోవాలని చెప్పి యుద్ధానికి వెళ్తా ఉన్నాడండి ప్రభునందు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంచేత ఆ యొక్క గొలియాతును ఎదిరించి మాట్లాడే శక్తి ఎవరు? దావీదునకు దేవుడు ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత చదువు. అనుకునేను నేను ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఈత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు తెలుసుకొందురు. యెహోవాది నిన్ను నా చేతి చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని అందుకే ఇశ్రాయేలు ప్రజలకు అలాగే నిర్గమకాండంలో మోషే కాలంలో ఎవరు యుద్ధం చేశారండి? దేవుడు యుద్ధం చేశాడు. దేవుడే పరిపక్షమా ఆ యొక్క ఐగుప్తు ఫరో చక్రవర్తితో యుద్ధం చేసిన యుద్ధాన్ని మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం నిర్గమకాండము 13వ వచనం చదువుకుని అది పట్టుకున్నాము. 14వ వచనం 14, 13 చూడండి. దేవుడు చేసి యుద్ధాలను మరిచిపోయారు ఇశ్రాయేలు. 14వ అధ్యాయం 13వ వచనం. గడుపు అంతలే మరి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. నేడు చూచిన పరిస్థితులను మీరు చూసిన ఐగుప్తీయులను ఎక్క మీదట మరి ఎన్నడను చూడరని యెహోవా మీ పక్షముగా యెహోవా చేయును. మీరేమి కష్టపడద్దు, ఊరకి నిలిచుండి చూడండి దేవుడు చేసే కార్యాలు. దేవుని ప్రజల పక్షంగా దేవుడి యుద్ధం చేస్తాడని. పరమదేవుడేనా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు? పరమాజనకుండేనా పట్టై ఉండగా పాప పరుడేమి చేయగలడు? రక్షకుండేనా పక్షమై ఉండగా శిక్షించువాడెవ్వడు? నన్ను రక్షించు ప్రభువేనా శిక్ష పొందగా నన్ను రక్షించువాడెవ్వడు? దేవుడు మన పరమదేవుడు మన పక్షంగా ఉన్నాడు. నరుడేమి చేయగలడు? పాపరుడు సైతాను ఏమి చేయగలడు అని మన తండ్రి గారు మనకి రక్షకుడు నా పక్షమైన నన్ను
శిక్షించేవాడెవడు? నన్ను రక్షించు ప్రభువే, నా శిక్ష పొందినాడు. నన్ను భక్షించేవాడెవడు లేడు. దేవుని దూతలు మనందరినీ ఉన్నారు, మనకి భయము లేదు. అందుకే ఈ పాట మనకి ఎంతో ధైర్యం ఇచ్చేది, బలం ఇచ్చేది. దేవాది దేవుడు మన పట్ల ఉన్నాడనే విశ్వాసంతో మనము సేవలో ప్రవేశించాము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఎన్ని శ్రమలున్నా కష్టాలున్నా దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విశ్వాసానికి కలిగిన వారమై ముందుకు సాగవలసిన వారమన్నాం. అది 24వ వచనం చూడమే, అందులోనే 23, 24 చదవండి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రమును ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదు రండి, యెహోవా వారి పక్షము మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఎవరు చేస్తున్న యుద్ధము? యెహోవా. ఇశ్రాయేలు దేవుడే మన పక్షం, వాళ్ళ పక్షం యుద్ధం చేస్తున్నాడు. మనం నిలబడలేము, మనం వెనక్కి పారిపోతున్నాండి అని చెప్పినా ముందుగట్ట వెళ్ళారంట ఫరో చక్రవర్తి. ఇంకా ముందుకు పదండి ప్రభుగా, మీరే అక్కడే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఈలోగా సముద్రం మోషేతో చెప్పినాడు దేవుడు, ఆగిపోదు సాగిపో, నీ కర్ర సముద్రం మీద చాపనగా సముద్రము 2 పాయలు అయిపోయింది. 6 నేల మీద ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై ఆ గట్టుకు చేరిపోయినందుకు వారి ఇశ్రాయేలుని కలవలేకపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, సరే వారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీయులు కూడా ఏమనుకున్నాడ, మనం కూడా వెళ్ళిపోతామని సముద్రంలో దిగిన మధ్యలోకి వచ్చారట. మోషే నీ కర్ర చాపని మళ్ళా దేవుడు చెప్పగా ఆగిపోయి నీరంతా ఒకేసారి వారి మీద పడిపోయి ఒక్కడు కూడా 13వ వచనంలో ఏం మాట చెప్పాడు? నేడు చూసిన ఐగుప్తులు మీరు ఇక ఎన్నడను చేశారు యుద్ధము. దేవుడు మన దేవుడు గొప్పవాడు. అటువంటి శత్రువులు కనబడకుండా ఆయన నాశనం చేసే శక్తి మన దేవునికి ఉన్నదని మనం చూస్తున్నాం. 48, 49 వచనాలు చదువుకొని ముగించుకుందాం. 48 ఇక్కడ 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 48, 49. మిమ్మల్ని మా చేతికి అప్పగించాలని చెప్పెను. ఫిలిష్తీయులు లేచి దావీదుకు కలియటకై అతని ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొంటకు సైన్యంతో త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి అందులోండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాడిని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడిను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు వచ్చుట చూసి పారిపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుడు చేసిన కార్యాలు. దావీదు వాడే యుద్ధాయుధం ఏంటి? ఫిలిష్తీయుడి మీదకి, గొల్యాతు మీదకి వాడిని ఆ యొక్క యుద్ధాయుధాలు మనం చూద్దాం. అలాగే సంచిలో నుండి ఒక రాయిని తీసేట. ఆ రాయి అనేది ఒడిసెలో పెట్టి ఆయన జీవముడు యెహోవా దేవుని నామం ప్రార్థన చేసి గిరగిరా తిప్పి ఆయన ఇసిరితే ఆ రాయి అక్కడ తగిలిందట. ఫిలిష్తీయుని నుదుట తగిలి ఆ యొక్క దెబ్బట వెంటనే గిరగిర తిరిగి పడిపోయాట. ఎవరు చేశారు యుద్ధము? యెహోవాదే. దావీదును నా పట్ల యుద్ధం చేసి నా దేవుడు నాకు ఉన్నాడు, యుద్ధం చేశాడు యెహోవా. ఇప్పుడు రాయి వెళ్ళి నుదుట తగిలినంత మాత్రాన దేవాదేవుడట ఎర్రెండి దావీదు రాయి నుదురు మీద తగిలితే వెనకరిండట యేసు దేవాది దేవుడు దెబ్బ కొట్టాడట. గిర అందుకే గోలియాతు గిరగిర తిరిగి పడిపోయాడు. అందుకే కనబడని దేవుడు, మన పక్షంగా ఉన్న దేవుడు, సాతాన్ని జయించే దేవుడు. ఇప్పుడు దావీదు పక్షంగా దేవాది దేవుడని యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా దేవుడు అద్భుత కార్యం జరిగించాడండి. దీని గురించి మనం చూస్తే ఈ రాయి అనేది
నున్నని లోయలోని వెళ్ళి వేరుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లోతైన సంగతులను మనం ధ్యానించినప్పుడు, ఆ లోతైనటువంటి ఆ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, సన్నిధిలో ధ్యానం చేస్తే అందులో ఉన్నటువంటి వాగ్దానాలు మనకి దొరుకుతాయండి. అందుకే ఈ వాగ్దానాన్ని రాళ్ళు ఏరుకోవాలి, ఈ వాగ్దానాన్ని ఆయుధాలు ఏరుకోవాలి, వాగ్దానం ద్వారా ప్రార్థన చేయాలి. వాగ్దానం ద్వారా ఈ వాగ్దానము ఏదంటా బైబిల్ గ్రంథంలో వాక్యాలని బాగా చదివాడు. ఆ యొక్క వాగ్దానము అనే రాయి తీసుకున్నాడు. సంచనగా హృదయం అనే సంచిలో దావీదు 5 నున్నని రాళ్ళు తన హృదయం అనే సంచిలో వేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అలాగే మనం మన హృదయంలోనికి దేవుని వాగ్దానాన్ని మనం ఏరి వేసుకుంటే, అప్పుడు వాగ్దానం మీద ప్రార్థన చేస్తే ఎంత గొప్ప మన శత్రువు అయినా పడిపోతాడు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అటువంటి బలమైన వాగ్దానం ఉన్నవి కనుక. అలాగే మూడవది చూసినట్టయితే ఒడిశ అనేటటువంటిది ప్రార్థన. ఈ యొక్క ఒడిశ అనే ప్రార్థనని, ఈ యొక్క ఒడిశలో వాగ్దానం రాయిని పెట్టట దేవుడిని యెహోవా నామములో, జీవన దేవుని యెహోవా నామములో, ప్రభా యుద్ధం అనేది నేను కాదు ప్రభా, నా పక్షంగా యుద్ధం చేసే దేవుడు నీవని దైవ ప్రార్థన చేసి ఆ ఒడిశను గిరగిరా తీపిచ్చినప్పుడు ఆ యొక్క ఒడిసి కాదట అది పిడిగై దావీదును గొల్లియాదును దావీదు కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మహోన్నతుడైన దేవాది దేవుడు, గొప్ప దేవుడు కనుక ఆ దేవుని యొక్క శక్తిని మనం కనుగొనే వారము. అలాగే జయించాడు. అలాగే మనము ఇవన్నీ కలుగు, ఒకటి మెడుగుగా ఉండండి, రెండవది విశ్వాసం నిలకడగా ఉండండి, మూడవది పౌరుషంగా వారు ఉండండి, నాలుగవది బలవంతులై ఉండండి, ఐదవది మీరు చేసే సమస్త కార్యము ప్రేమతో చేయుడి అనే మాట మనం చూస్తున్నాం కనుక అటువంటి దేవాది దేవుని యొక్క శక్తి. అందుకే సున్నతి లేని క్రీస్తుడు అంటాడు. 5 సున్నతి లేని క్రీస్తుడు నీవెంత జీవం సున్నతి గల దేవుని యొక్క ప్రజలు ఇస్రాయేలు మీద నువ్వు నీవేపాడవాడు. అందుకే మనం దైవ ప్రార్థన, మన దేవుడు మన పక్షంగా ఉండగా ఈ లోకంలో ఉన్న శత్రువులాంటిని, అలాగే ఇప్పుడు కరోనా ఆ యొక్క వైరస్ అనే వ్యాధి వచ్చింది, ప్రార్థనా శక్తితో మనము జయించవలసిన వారం అన్నాం. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఐగుప్తీయులకు కలిగిన రోగంలో ఏది మీకు రానియనని ఇచ్చిన వాగ్దానాన్ని మనం పట్టుకొని బలంగా ప్రార్థన చేయవలసిన వారమైనాం. అలాగే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ యొక్క యోనా వెళ్ళి నినివే పట్టణంతో ఒక మాట చెప్పినప్పుడు వారందరూ కూడా ఆ యొక్క సింహాన్ని చక్రవర్తితో దాసి కుమారుడు కూడా చిన్నపిల్లలతో సహా వారు ఉపవాస ప్రార్థన చేసి ఆ యొక్క దేవుని ఉగ్రత తప్పించుకొని దేవునికి అనుగ్రహం పొందినట్టుగా మనం చూస్తున్నాం. మనకి దైవ ప్రార్థన చాలా గొప్పది. మనం ప్రార్థన ద్వారా మన మీదకి వచ్చేటటువంటి సమస్త కీడు దేవాది దేవుడు పరిహరించి మనను రక్షించి ఆయన రాజ్యానికి వరుసలుగా చేసి దీవించడం గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడి మా తండ్రి, మా రక్షక నీకే నయా వందనాలు, స్తోత్రం. ఎన్న వాక్యం ప్రభా అనేకులకు ప్రభా జీవం ఇచ్చే, బలం ఇచ్చే, శక్తి ఇచ్చి ఇగో తని ఇప్పుడు మా శత్రువైనటువంటి కరోనా వైరస్ అనే వ్యాధి ప్రభా అంతరింపజేయండి, అద్భుత స్వస్థత దయచేయండి. నీ ప్రజలందరూ కూడా నీ నామను ప్రార్థించే ధన్యత, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని అందరూ కూడా నిన్ను స్తుతించి ప్రార్థించే ధన్యత భాగ్యం దయచేయండి. అందరికీ కీడు నుండి విడిపించండి ప్రభా. ఆయన నీ ప్రజలు మా భారతదేశాన్ని కాపాడండి, మా భారతదేశ ప్రధాని గారిని మోడీ గారిని కాపాడండి, అలాగే ముఖ్యమంత్రి అయిన వారిని కాపాడండి. రాష్ట్రంలో ఎంతమంది ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయో రాష్ట్ర అధికారులను వారు చేస్తున్న సేవను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. మా భారతదేశంలో ఎవరికి ఎటువంటి కీడు హాని రాకుండా ప్రభా మీరు కాపాడండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. నీవు సర్వశక్తుల దేవుడవు, మాకు అసాధ్యమైన కార్యములను నీవు సాధ్యపరచగల దేవుడు. మాకు ఈ లోకం అంతా అసాధ్యమే, కానీ నీకు సమస్తము సాధ్యం కనుక ఏ వ్యాధిని ప్రభా నైనా నిర్మూలన చేయగల శక్తివంతుడు కనుక ఈ యొక్క కరోనా వైరస్ అనే వ్యాధిని అంతరింపజేసి మా భారతదేశాన్ని సకల ప్రపంచంలో దేశాలన్నింటినీ కూడా మీరే నిజమైన దేవుడు తెలుసుకొని ప్రపంచానికి ప్రభా అందరికీ కూడా నీవే నాయనా నిజ దేవుడికి గ్రహించినట్లు వారి హృదయాల్లో ప్రభా మీరే ఒక్కొక్కరితో మాట్లాడండి, నీ దేవతల్లో పంపండి, ఈ కీడుని తొలగించండి ప్రభా. ఈ శక్తితో బలముతో నింపి
అయినా నీ ప్రజలందరినీ కాపాడమని, అంతా నీ సృష్టి కనుక, నీ ప్రజలే కనుక, ఈ ఆత్మ నశించిన నీకు ఇష్టం లేదు కనుక నీవే కాచి కాపాడి వాళ్ళు కూడా దీవించమని మా ప్రార్థన విన్నపం మీ పనిలోకి సన్నిధానం చేర్చుకొని గొప్ప నెరవేర్పు కార్యం జరిగించి మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని మా ప్రభువును మా రక్షకులను త్వరగా పెండ్లి కుమారుడుగా వచ్చుతున్న యేసు క్రీస్తు రావులో ప్రార్థించి స్తుతించి వినయముతో వేడుకొలుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందా ఆప్తే చేతనా ఏం చెప్తాను కనబడి సందా చందా పైన వేస్తాను మా ముగ్గురిది ప్రార్థన చేస్తాను. ప్రార్థన ప్రార్థన చేసి చేయి. చేస్తాను